పుష్పాభిషేకం రెండవ భాగం. ఒకటవ భాగంలో జ్యోతి చిన్నప్పటి నుంచి జ్యోతిషికలాగే ఉంటుంది. తన అభిప్రాయాలు, తన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనరాదని, హాయిగా జీవించి చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంచుమించు సూర్య అభిప్రాయాలు కూడా ఇలాంటివే. ఇద్దరూ కలుసుకుంటారు. తర్వాత సూర్యం ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. కానీ హఠాత్తుగా జ్యోతికి లేఖ వస్తుంది, సూర్యం కలవమని. కథ కొనసాగుతుంది. కాలేజీ రంగురంగుల బల్బులతో గంభీరంగా వెలుగుతోంది. స్టేజికి రకరకాల మెర్క్యూరీ లైట్స్ అమర్చారు. నిజంగా కాలేజీ వాతావరణం, స్టేజ్ డెకరేషన్ వండర్ఫుల్గా ఉంది. హాల్ అంతా స్టూడెంట్స్తో నిండి ఉంది. వాళ్లతో ఒక పక్క తల్లిదండ్రులు ఆసీనులయ్యారు. రాధా, జ్యోతి ఫంక్షన్కి ముందు వచ్చిన సూర్యాన్ని కలవటానికి కుదరలేదు. సూర్యం బిజీగా ఉన్నాడు. ఫంక్షన్ మొదలైంది. సభాధ్యక్షులు కార్యక్రమం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ గారు 4 వాక్యాలు మాట్లాడి ముగించారు. కాలేజీ స్టూడెంట్సు, ప్రెసిడెంటు సూర్యం ఇప్పుడు మాట్లాడబోతున్నాడు అనగానే హాల్ అంతా చప్పట్లతో నిండింది. సూర్యం కంఠం సవరించుకున్నాడు. సూర్యం కంఠం సినీ నటుడు జగ్గయ్య కంఠంలా అమోఘం. సూర్యం గొంతెత్తి మాట్లాడుతున్నాడంటే అందరూ సైలెన్స్గా ఉన్నారు. సూర్యం మాటల్లో నిజాలు ఉన్నాయి. అప్పటి వరకు మీటింగ్ హాల్ అంతా గొడవగా ఉన్న సూర్యం స్పీకర్ దగ్గరికి రాగానే నిశ్శబ్దంగా మారింది. గౌరవనీయులైన సభాధ్యక్షులు, మన ప్రిన్సిపాల్ గారు, సభకు విచ్చేసిన పెద్దలకు నా విప్లవాభివందనాలు. ఇక్కడ నాకంటే పెద్దవారు, చిన్నవారు ఉన్నారు. నేను వయస్సులోనూ ఆలోచనలోనూ చిన్నవాణ్ణి. నేను ఈ కాలేజీకి ప్రెసిడెంట్గా 4 మాటలు మాట్లాడి మీ విలువైన కాలాన్ని పొదుపు చేస్తాను. కాదు, సూర్యం చైతన్య ఉత్తరం గురించి మాట్లాడాలి అని. హాల్ అంతా కేకలు, హర్షధ్వానాలు. చెప్తాను, చెప్పిన తర్వాత మీరెవరూ నొచ్చుకోవద్దు, బాధపడవద్దు. ఇక్కడ నాకంటే పెద్దలు ఉన్నారు. నేను మాట్లాడిన మాటలు ఏవైనా తప్పులుంటే క్షమిస్తారని ఆశిస్తాను. జీవితాలను గురించి చెప్పదలిస్తే ముందు నా జీవితమే తీసుకుందాం. నేను జీవితాలను గురించి తిరగబడే ఇంటి నుండి గెంటివేయబడ్డాను. నాలాగా మిమ్మల్ని మీ తల్లిదండ్రుల మీద తిరగబడమనటం లేదు. కానీ ఆలోచించమంటున్నాను. నా ఆశయాలను ఆశీర్వదించమంటున్నాను. ఈరోజు కాలేజీలో ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారంటే కారణం, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, చెడు సహవాసాలు చేసి చెడిపోకుండా సక్రమంగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తమ పేరు నిలపాలని, తమ పిల్లల జాగ్రత్త గురించి వచ్చారు. చాలా సంతోషం. ఇదే సమయంలో నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. మీరంతా తల్లిదండ్రులే కదా? తల్లిదండ్రులంటే ఎవరు? నేను చెప్తాను. పెళ్ళికి ముందు ఎలాంటి పరిచయం లేకుండా ఒక మగవాడు ఒక ఆడదాన్ని 3 పసుపు తాడుతో పెళ్లి చూపులతో బంధించి, ఇంకా ఆజన్మాంతం నా కాళ్ల దగ్గరే పడుండు అని శాసించి, నువ్వు ఇక ఏ మగవాడి మొహం చూడవద్దు, మాట్లాడవద్దు, చూస్తే అపచారం, మాట్లాడితే అవమానంగా. కానీ ఈ మగమహారాజు మాత్రం ఎందరి దగ్గరో పొర్లాడొస్తాడు. కానీ పెళ్ళం మాత్రం సీల్ వేసి ఉండాలి. అదంతే. అలాంటి జైలు లాంటి సంసారిక జీవితంలో ఆ కలయిక నుంచి పుట్టిన వారే ఈ పిల్లలు. పిల్లలు పుట్టడం వలన తల్లిదండ్రులుగా ఉన్నారు మీరు. ఈ విధంగా గడిచిన శతాబ్దాలుగా దొర్లిపోతోంది. అలా కాలం గడిచే సమయంలో మీలాంటి పిల్లలకు మీరు తల్లిదండ్రులుగా, రక్షకులుగా ఉన్నారు. మీ జీవితాలకు బంగారు భవిష్యత్తు దిద్దటానికి కంకణం కట్టుకున్నారు. పిల్లలు బాగున్నారంటే ప్రతి తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ మీకు పుట్టిన పిల్లల్ని 2 రకాలుగా చూస్తున్నారు. మగవాడిని ఒక రకంగా, ఆడవాళ్లను మరో రకంగా చూస్తున్నారు. మగవాడి వలన మీరు పొందే ప్రయోజనం ఏమిటి? ఆడవాళ్ల వలన మీరు నష్టపోయేదేమిటి? ఈ ఫంక్షన్కి వచ్చిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఎవరైనా వచ్చి నేను అడిగిన ప్రశ్నకు సభాముఖంగా జవాబు చెప్పవచ్చు. వెంటనే ప్రిన్సిపాల్ గారు లేచి, సూర్యం, ఇలాంటి ప్రశ్నలకి సమయం కాదు, టాపిక్ మార్చు అని మందలించారు. సూర్యం గొంతు సవరించుకుని, ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది పబ్లిక్ పరీక్షలు రాసి తప్పినవారు, పాస్ కాని వారు ఉన్నారు. తప్పినవారు ఎందుకు తప్పుతున్నారు, పాస్ అయిన వారు ఎందుకు పాస్ అవుతున్నారు అని ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎవరూ తెలివి తక్కువ వారు కాదు. తప్పినవాడు అంత చదువురాని సుంఠ కాదు. పాస్ అయిన వారు వీళ్లకంటే గొప్ప తెలివిగలవాడు కాదు. మనం చదివే చదువుకు తగిన విధంగా ఈ ప్రభుత్వం మనల్ని గుర్తించలేకపోతున్నది. సపోజ్ 10th క్లాస్ ప్రతి సంవత్సరం 40% కన్నా ఎక్కువ మంది పాస్ కావటం లేదు.
మిగిలిన 60% తెలివి తక్కువ వారు కాదు. నిరాశ నిస్పృహలతో చదవలేకపోవటమే దీనికి బలమైన కారణం. అదే 10th క్లాస్ పాస్ అయితే నెలకో 500 రూపాయలు సంపాదించే మార్గం ఈ గుడ్డి ప్రభుత్వాన్ని చూపెట్టమనండి. ఈ ప్రభుత్వానికి చేత కాదు. అందుకే తను చదువులు నిరాశ నిస్పృహలతో సాగుతున్నాయి. తాము చదివినా ప్రయోజనం లేదని నిరాశతో సాగుతున్నాయి. అదే ప్రభుత్వం చదువుకున్న వెంటనే ఇంటికో ఉద్యోగం ఇవ్వమనండి. తప్పేవారుంటే చూడండి, ఇంకా ఎవ్వరూ తప్పరు. తమ విజ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకుంటారు. అంతలా ఒక కుర్రవాడు చిన్న కాగితం తీసుకొచ్చి సూర్యానికిచ్చాడు. ఆ కాగితంలో జీవితాలను గురించి సగం చెప్పి మానివేశారు. తల్లిదండ్రులు చెప్పలేని ప్రశ్నకు జవాబు సభాముఖంగా చెప్తే మేమంతా సంతోషిస్తాం. ఆ కాగితంపై చాలామంది స్టూడెంట్స్ సంతకాలున్నాయి. సూర్యం ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ తీసుకుని మాట్లాడక తప్పింది కాదు. సార్, ఒక్క నిమిషం. ఇంతమంది కోరిక కాదనవద్దు. రిక్వెస్ట్. మగవాడిని ఏరి కోరి ఎందుకు పెంచుతున్నారు? అది ఆడవారికి కట్నం ఇచ్చి ఇంటి నుండి ఎందుకు పంపుతున్నారు? మగవాడిని తమ వద్ద ఉంచుకోవటంలో చాలా స్వార్థం ఉంది. తమ వంశం నిలబెడతాడని, తమను వృద్ధాప్యంలో ఎలాంటి కష్టం రాకుండా చూస్తాడని, అంతకంటే తాము చస్తే తప్పకుండా వల్లకాడికి తీసుకెళ్ళి కాల్చి వస్తాడని, పున్నామ నరకం నుండి తప్పిస్తాడని, మగవాడిని మగమహారాజుగా తమ యావదాస్తి అప్పగించి చివరిసారిగా తులసి తీర్థం పోయించుకొని చచ్చిపోయేవాళ్ళు, పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గడిచిన శతాబ్దాలుగా ఎంతమంది తల్లిదండ్రులు కొడుకుని ఒక రకంగా కూతుర్ని ఒక రకంగా చూస్తే ఒప్పుకునే రోజులు కావు. కొడుకైనా కూతురైనా ప్రతి తల్లిదండ్రులకు ఒక్కటే అని చాటి చెప్పటమే నా ఉద్దేశం. ఈ సరికొత్త జీవితాలలో మనందరి ఆశయాలు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి. మగవాడితో పాటు ఆడవారికి సమానంగా ఆస్తి పంచి ఇవ్వాలి. తల్లిదండ్రులను దహనం చేసే హక్కు కొడుకులకే కాదు కూతుళ్లకు ఉంది. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఆడామగ స్వేచ్ఛగా తమ జీవితాన్ని గడపాలి. 100 సంవత్సరాలు బ్రతకటం వ్యర్థం. బ్రతికిన కొన్నాళ్ళు సుఖంగా బ్రతకాలి. మగవాడికి తోడు ఆడవారికి తోడు మగ. ఖుషీగా ఈ భూమికి భారం కాకుండా బ్రతికిన కొన్నాళ్ళు హాయిగా బ్రతికి మరో జంటకు ఆ స్వేచ్ఛ వదలాలి. కొత్త శతాబ్దంలో ప్రపంచం చాలా ఇరుకుగా తయారు కాబోతున్నది. ఈ విషమ పరిస్థితిలో గడిచిన జీవితాలకు గుడ్ బై చెప్పాలి. కొత్త జీవితాలకు మనం ఎన్నాళ్ళు బ్రతికేది? మనకు మనమే అగ్రిమెంట్ రాసుకోవాలి. ఇది భగవంతుడి చేతిలో ఉన్నదని చేతులు కట్టుకోకూడదు. ప్రతి మగవాడు ఆడది ధైర్యంగా ముందుకొచ్చిన రోజు ఈ ప్రపంచం ఆనంద నిలయం. జై హింద్. చెయ్యూపి సూర్యం స్టేజి కిందికి దిగొచ్చాడు. జ్యోతి మనసంతో సంతోషంగా ఉంది. ఒక్కసారి సీటులోంచి పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యాన్ని ముద్దులతో ముంచెత్తాలని ఉంది. కానీ పక్కన ఫ్రెండ్స్ ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకుంది. అయినా ఆ జనం మధ్య తోసుకుంటూ కంగ్రాచులేషన్స్ తెలిపింది. హలో జ్యోతి, హౌ ఆర్ యూ? ఫైన్. చాలా రోజులవుతోంది తమని చూసి. ఏమిటి బాగా తగ్గిపోయారు? తగ్గిపోయింది నేను కాదు, మీరు. ఏమిటి విశేషాలు? తమరే చెప్పాలి. నీ నోటితో వినాలని కదూ. ఉపన్యాసం దంచేశారనుకో. తమరేమన్నా తక్కువ ఏమిటి? ఉమెన్స్ లీడింగ్లో ఫస్ట్ అట. ఎవరు చెప్పారు? మన పని మనం చేసుకుంటూ పోతే క్యాన్వాస్ చేసే మనుషులు ఎక్కువ తెలుసా? నేను దూరంగా ఉన్నాను అన్న మాటే గాని నీ గురించి ఎంత ఆలోచిస్తున్నానో తెలుసా? అంత బెంగ పెట్టుకున్నారా? కాదు, మనసులో దాచుకున్నాను. కళ్ళు చక్రాల్లా తిప్పుతూ నవ్వుతూ అంది. నన్నా, నా ప్రేమనా? రెండూ చిరునవ్వుతో అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన ఉపన్యాసం వినటానికి చాలా బాగుంది. ఆచరణలో సాధ్యమా? మీలాంటి వారి సహకారం లభిస్తే ఈ ప్రపంచం మొత్తం మార్పు రావచ్చు. ముందు మనలో రావాలి కదా. నేను రాజకీయ నాయకుడిని కాదు. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్స్. ఇప్పుడు తమరి అడ్రస్ ఎక్కడా? షర్టు జేబులోంచి తీసి ఇదిగో విజిటింగ్ కార్డ్ ఆమె చేతికిచ్చాడు. ఆమె చదివి, డైలీ నేను మీ ఇంటి ముందుగానే వెళ్తున్నాను. ఎందుకు? కరాటే నేర్చుకుంటున్నాను. మగవాళ్ల మీద తిరగబడటానికా? ఆడవాళ్లు మగవాళ్ల కంటే తీసిపోరని నిరూపించడానికి. ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట. నా ఆశయాలకు నీ చైతన్యం చేదోడు. అది ఆచరణలో జరగాలి కదా. నువ్వు అడగాలే కానీ నా ప్రాణమైనా ఇస్తాను. సూర్యం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా మీద నీకంత నమ్మకమా? అతని చూపులో ఆమె తన చూపును కలుపుతూ, మీరు లేందే నేను బ్రతకలేను. చాలా ఆశలు పెంచుకున్నావు నవ్వుతూ అన్నాడు. నా ఆశలు నీ ఆశయాలు ఒక్కటి కావాలని నా కాంక్ష. నేను పెళ్లి చేసుకోను. ఎందుకని? ఎక్కువ కాలం బ్రతకను కనుక. ఎవరు బ్రతకాలనుకుంటున్నారు? ఎదురు ప్రశ్న వేసింది. అతను ఆశ్చర్యంతో, అంటే నువ్వు? ప్రశ్నార్థకంగా చూశాడు.
నీ ఆశయాల్లో నడవాలి అనుకుంటున్నాను. ఇంతవరకు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేక కాదు, నన్ను అర్థం చేసుకునే స్త్రీ కావాలి కదా. నాకు పిల్లలంటే ఇష్టమే, కానీ నేను పెళ్లి చేసుకుంటే మా భార్యాభర్తలకు పిల్లలు పుట్టకూడదని నాకు గొప్ప ఆశయం. ఈ ఆశయానికి ఏ స్త్రీ ఒప్పుకోదు. నన్ను పెళ్లి చేసుకోవాలని చాలామంది అమ్మాయిలు వెంటపడ్డారు, నేనంటే ఇష్టపడ్డారు. నా ఆశయాలు చెప్పగానే మరలా నా ముఖం చూడలేదు. అలాగే నువ్వు నన్ను ప్రేమించినా, పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడినా నా ఆశయాలకి ఒప్పుకుంటావో లేదో తెలీదు. ఆ ధైర్యం నీకుందా? ఈ విషయంలో మీకంటే ముందుగానే అడ్వాన్స్గా ఉన్నాను. మన పెళ్లి కాకముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. మీకు ఆ విషయం తెలుసా? జ్యోతి అతని గుండెల్లో రాయి పడింది. అవును సూర్యం, నీ ప్రేమ కోసం, నీ ఆశయాల కోసం, నీ ఆరాధన కోసం, నీ పొందు కోసం తపిస్తున్నాను. నీ చైతన్యానికి నా జీవితాన్ని పణంగా పెట్టదలిచాను. అదీ కాక ఆడదానిగా నాకు కొన్ని ఆశయాలు మిగిలున్నాయి. నా ఆశయాలు నేను నెరవేర్చుకోవాలి. మగవాళ్లతో ఆడవారు ఎలాంటి పరిస్థితిలోనూ తీసిపోరని ఇంతవరకు నేను క్షణముక గండంగా గడుపుతూ పోరాడుతున్నాను. నీ చెంతలో నా ఆశయాల్ని నెరవేర్చుకొని నీతో కలిసిపోయి నీ ఆశయాలకు అండగా ఉండాలని అనుకుంటున్నాను. నిజంగా ఈరోజు సుదినం. నా ఆశయాలకు సరైన జోడు దొరికింది. నీ అండతో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాను. ఏది? చెయ్యి కలుపు. అతను ఆమె చెయ్యి కోసం చాపాడు. జ్యోతి చెయ్యి సూర్యం చేతిలో మెత్తగా కలిసిపోయింది. ఆ తాకిడికి జ్యోతి వళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్లు ఏదో కొత్త అనుభూతితో ఈ లోకాన్ని మర్చిపోయింది. సూర్యం గుడ్ నైట్ చెప్పి మరలా కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. స్నేహితులు సూర్యాన్ని దండలతో ముంచెత్తారు. ఫ్రెండ్స్ మధ్య కులాసాగా కబుర్లతో కలిసిపోయాడు. జ్యోతి ఆ షాక్ నుండి ఇంకా తేరుకోక అలాగే చూస్తోంది. హలో జ్యోతి, చాలా పొద్దుపోయింది, ఇంకా వెళ్దామా? రాధ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. తన స్తబ్దతకు సిగ్గుపడింది. నిజంగా సూర్యం ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగిపోయాడు. అప్పటి సూర్యానికి ఇప్పటి సూర్యానికి ఎంత మార్పు వచ్చింది. ఏమిటి, అమ్మాయి గారు ఇంకా ఈ లోకంలోకి వచ్చినట్లు లేరు? అబ్బాయి గారి ప్రభావం ఇంకా వదల్లేనట్లుంది. నాకు పరిచయం చేస్తానని పరిచయం చేయలేదు. నువ్వే చాలా దూరంగా ఉన్నావు. ఏం చేసేది? మీరు ఈ లోకాన్ని మర్చి ఒకరినొకరు వదలకుండా ఎంతో ఆప్యాయతగా మాట్లాడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని దూరంగా ఉన్నాను. ఇంకా అలానే ఉన్నావేమిటి? అబ్బాయి గారి ప్రభావం వదలనట్లుంది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ వదలదు. అయితే ఇక్కడే ఉండు. ప్రేమ పైత్యం బాగా చేసినట్లుంది. పైత్యం కాదు, మాది నిజమైన ప్రేమ. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, ఇంటికి వెళ్దామా? రిక్షా పిలు. రాధ పిలిచింది. రిక్షా ఎక్కి జ్యోతి ఇంటికి వచ్చిందన్న మాటే గాని సూర్యం మాటలు ఇంకా తన మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. ఆకలిగా కూడా లేదు. ప్రేమ మహత్యం. రాత్రి 10 అయ్యింది. దట్టమైన చీకటిని పారద్రోలి అప్పుడే చంద్రుడొస్తున్నాడు. సూర్యం కలలో జ్యోతి మెదిలింది. నిజంగా జ్యోతిలో ఎంత మార్పు వచ్చింది. తన ఆశయాలు అక్షరాలా పాటిస్తోంది. తనకు జ్యోతి కావాలి. తనెంత అదృష్టవంతుడు. జ్యోతి నిజంగా తనను ఎంత గాఢంగా ప్రేమించింది. ప్రేమంటే ఏమిటో, జీవితంలో తనకు ఎలా సహకరించాలో, సహధర్మచారిణిగా తన ఆశయాల్లో ఎలా పాలు పంచుకోవాలో నేర్చుకుంది. ఆలోచిస్తే తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా జ్యోతి గ్రేట్ లవర్. తనని ఎంతోమంది ప్రేమించారు. తను ఎంతోమందిని ప్రేమించాడు. తన ఆశయాలు చెబితే ప్రియురాళ్ళు అడ్రస్ లేకుండా పారిపోయారు. వాళ్ళంతా కామాంధకారంతో ప్రేమించారు. వాళ్ల ప్రేమ నిలవలేదు. జ్యోతి మాత్రం తను లేకపోతే బ్రతకలేనన్నది. చావైనా బ్రతికైనా సరి సమానం. పిల్లలంటే ఇష్టమే. వాళ్ల బాంధవ్యాలు తనకక్కర్లేదు. పెళ్లి కన్నా తన ప్రేమ కావాలని, తన జత కావాలని, తన సర్వస్వం త్యాగం చేస్తానని చెప్పిన జ్యోతి మాటలు మదిలో మెదులుతూనే ఉన్నాయి. రాత్రంతా జ్యోతితో ఒకటే కలవరింతలు. తెల్లవారింది. ఒళ్లంతా మగతగా బద్ధకంగా ఉంది. అయినా డాబా పైకి ఎవరో వస్తున్న చప్పుడు విని కళ్ళు తెరిచాడు. జ్యోతి పేపర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి హలో, గుడ్ మార్నింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్. ఇది కళ నిజమా? జ్యోతిని నమ్మలేనట్లు కళ్ళు నలుపుకుంటూ చూస్తూ అన్నాడు. కాదు కళ అంటూ ఆమె సూర్యం కళ్ళు మూసింది. కాదు, ఇది నిజం. తామర పువ్వు లాంటి చేతులు, మల్లెతీగ లాంటి సన్నని వేళ్ళు అంటూ జ్యోతి చేతులు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. చీపో అంటూ కాస్తంత సిగ్గు ఒలకబోసింది. ఏమిటి విశేషం? దేవిగారు ఇంత పొద్దున్నే వేంచేశారు? ఎక్కడి నుంచో? కరాటే నుంచి. అయితే నాతో ఇప్పుడు కరాటే చేస్తావా? నువ్వు అనాలే కానీ దేనికైనా సిద్ధమే. అమ్మ బాబోయ్, భయం వేస్తోంది. భయం నటిస్తూ అన్నాడు. మా ఆడవాళ్ళని చూస్తే ఒక రోజుకైనా ప్రతి మగవాడు నువ్వన్న మాట అక్షరాల నిజమవుతుంది. చేతులు కట్టుకుని చిత్తం, దేవిగారి ఆజ్ఞ అన్నాడు.
అలా రండి దారికి. ఇంతకు తమరి పొద్దున్నే రాకకు కారణం తెలుసుకోవచ్చా? రాకూడదా? ఆ అధికారం నీకెప్పుడూ ఉన్నది. ఏమిటి విశేషం? ఏమిటో కనుక్కోండి. సాయంత్రం ఫస్ట్ షోలో సినిమాకి వెళ్దామా? ఎప్పుడూ సినిమా గొడవే. అయితే అలా చల్లగాలికి కృష్ణా బ్యారేజీకి వెళ్దామా? పిల్లగాలులు, వేడివేడి పిల్ల ముద్దులు. గాలిలో ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. పాడు, నేను ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చానో తెలుసా? తమ ఫోటో పేపర్లో వేశారు. నిన్న తమరు దంచిన ఉపన్యాసం చాలా బాగుందట. అన్ని పత్రికలు దంచేశాయి. ఇదిగో పేపర్ అంటూ చేతికి అందించింది. జీవితాలపై తిరుగుబాటు అనే హెడ్డింగ్ కింద సూర్యం ఫోటో ఉపన్యాసం ఫ్రంట్ కాలంలో వేశారు. పేపర్ చూసి ఈ పేపర్ వాళ్ళకి ఏమీ పనిలేనట్టుంది అంటూ నిట్టూర్చాడు. కాదు, మీలాంటి వారు తప్పకుండా పేపర్కి మంచి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. వ్యాసాల ద్వారా జీవితం అంటే ఏమిటో తెలియచెప్పాలి. జీవితం అంటే కేవలం బ్రతుకనే బంధంలో కొట్టుమిట్టాడుతున్న ఈ మానవాళి స్వతంత్ర జీవులుగా తమకు సుఖం ఉన్నంతకాలమే బ్రతకాలని బ్రతకటం కోసం కాదు. బాంధవ్యాలను పెంచుకోవటం కోసం మనిషి బ్రతకూడదు. తన ఆనంద సుఖ సౌఖ్యాలు ఉన్నంతకాలం బ్రతికి తను చేసే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ మరో కొత్త జంటకు కేటాయించాల్సిన అవకాశం దగ్గర పడింది. అందుకని మగ ఆడ కలిసి కృషి చెయ్యాలి, కలిసి నిష్క్రమించాలి. అందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కావాలి. మనకు స్వాతంత్రం తేవటానికి మహాత్ముడు ఎంతో కృషి చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. ఆ విషయాలు మనకు బాగా తెలుసు. అదేవిధంగా జీవితంలో ఆ బాంధవ్యాల నుండి విముక్తి చేయగల ధైర్యం నీకుందా? ఆ గొప్పతనం నీలో ఉంది. ఆ నమ్మకం నాకుంది. జీవితం అంటే ఏమిటో నీ పరిచయం ద్వారా తెలుసుకున్నాను. ఇది అందరికీ తెలియజెప్పాలి. నీ కోసం, నీ పవిత్ర ఆశయాల కోసం నేను సర్వదా సహకరిస్తాను. నీ పోరాటం ఇలాగే కొనసాగనివ్వు. సూర్యం, నిజంగా ఐ లవ్ యూ అంటూ అతన్ని కౌగిలించుకుంది. ఆమెను దగ్గరకు తీసుకుని, జ్యోతి, ఈరోజు సుదినం. నీ మాటలతో నాకు కొత్త ఊపిరి వచ్చింది. మన ఆశయాలకు మొదటి వ్యక్తిగా మంచో చెడో ఒక నిర్ణయం తీసుకుని తల్లిదండ్రుల చేత బహిష్కరింపబడ్డాను. ఇంత ధైర్యంగా మన యువతరం చేయగలదంటావా? సందేహం దేనికి? జీవితం అంటే నికృష్టిగా 100 ఏళ్ళు బ్రతకడం కాదు. బ్రతకడం కోసం ఈ భూమి మీద ఇక నుంచి పుట్టే ప్రతి బిడ్డ వేసే తొలికేక వినిపించకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దయాదాక్షిణ్యాలతో బ్రతికి వాళ్ళిచ్చే డబ్బులతో ఖుషీగా జీవితం కొనసాగించటం కాదు. తల్లిదండ్రుల పమిటచాటు నుండి బయటకు వచ్చి బ్రతకాలి. స్వతంత్రంగా కష్టించి బ్రతకాలి. అప్పుడే మనిషి యొక్క నైజం బయటపడుతుంది. కరెక్ట్. ఇంతవరకు మనం తల్లిదండ్రుల దయాదాక్షిణ్యాలతో బ్రతికి వాళ్ళిచ్చే డబ్బుతో ఫీజులు కట్టి సరదాలు చేసి బ్రతికాం. కానీ నేను ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత బ్రతుకంటే ఏమిటో, ఎంత కష్టపడాలో ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. ఎంత కష్టమైనా భరిస్తాను, పౌరుషంగా ఆత్మవిశ్వాసంతో అన్నాడు. మీకు తోడు నేనున్నాను అంటూ చేతిలో చెయ్యి వేసింది. ఆ ధైర్యం నాకెప్పుడూ ఉంది. టైం అవుతోంది, ఇంటికి వెళ్ళాలి. మరలా ఎప్పుడు కలుద్దాం? సాయంత్రం కృష్ణా బ్యారేజీ మీద కలుద్దాం. ఓకే అంటూ జ్యోతి ఇంటికి వెళ్ళిపోయింది. సూర్యం ఒక అరగంట ముందు వచ్చి కృష్ణా బ్యారేజీ మధ్య 62వ దిమ్మ దగ్గర కూర్చున్నాడు. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. నాకంటే చాలా ముందొచ్చారే, పనేముంది? ఏమిటో అదో రకంగా ఉన్నారు. ఉదయం నుంచి ఒక విషయం నన్ను బాగా వేధిస్తోంది. ఏమిటా విషయం? పొద్దున నువ్వు వెళ్ళిన తర్వాత మా ఇంటి పక్కన ఒక ఆయనకి సీరియస్గా ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళినా బ్రతకటం కష్టం. వెంటనే మంచం దించి బయట చెత్త వేసి పడుకోబెట్టాము. తర్వాత ఏమైంది? భార్య ఒకటే శోకాలు. భర్త కదా, ఏడవటం సహజం. కూతురు కూడా పక్కనే ఉంది. ఆయనకు వీళ్ళెవ్వరూ కనబడి ఉండరు. ఆయన మాట్లాడుతూ పక్కనే ఉన్న నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. నేను వెళ్ళాను. తన పెద్ద కొడుక్కి కబురు చేయమన్నాడు. తను ఎక్కువసేపు బ్రతకలేడు. చచ్చిపోయే ముందు తన కొడుకును చూడాలని అతని ఆశ. మీరేం చేశారు? వెంటనే అడ్రస్ తీసుకుని గుంటూరులో ఉన్న కొడుక్కి ఫోన్ చేశాను. వచ్చాడా? కొడుకు వచ్చేదాకా తను ఎక్కడికి వెళ్ళనన్నట్లు ఊపిరి బిగబట్టి కొడుకుతో తులసి తీర్థం పోయించుకొని ఏదో చెప్పాలన్న తపన, ఏదో మాట్లాడాలన్న ఆరాటం. నోటి చివరిదాకా వచ్చిన మాటలు పెగలక, చెప్పలేక, మింగలేక చివరికి కొడుకు చెయ్యి పట్టుకొని చివరి శ్వాస వదిలాడు. చనిపోయే ముందు కూడా మీ మగవాళ్ళు అంటే ఎంత ప్రేమో అర్థమైందా? నువ్వు విన్న విషయం బట్టి నీకేమర్థమైంది? పక్కన కూతురుంది, భార్య ఉంది. కొడుకు వచ్చే వరకు ఏమీ మాట్లాడలేదా? నథింగ్. చివరికి చనిపోతూ కూడా మా ఆడజాతిని చులకన చేస్తున్నారు. అలా అని ఎందుకు అనుకోవాలి?
ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మన పూర్వ ఆచారాలు మన వాళ్లలో ఇంకా మార్పు రాలేదు. రాదు. ఏమిటలా తేల్చి చెప్పావు? మగవాడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఇంటి పేరు కొడుక్కొస్తుంది. అదే ఆడదానికి పెళ్లి కాకముందు తల్లిదండ్రులు తాత్కాలిక ఇంటి పేరు, పెళ్ళైన తర్వాత మగవాడి ఇంటి పేరుతో ఆడదాని గోత్రం కూడా మారిపోతుంది. ఇది మగవాడి కనబడరాని దౌర్జన్యం కాదు, మన పూర్వపు ఆచారాలు. అలా అని సరిపెట్టుకుంటే సరిపోతుందా? అయినా నేను న్యాయం ఎటు ఉంటే అటు మాట్లాడతాను. రేపు మన పెళ్ళైనా నీ ఇంటి పేరుతో నాకు సంబంధం లేదు. నా ఇంటి పేరు నాది, నీ ఇంటి పేరు నీది, ఇద్దరిది భారతదేశం. ఓకే? ఇప్పుడు మన సమస్య అది కాదు. జనంలో పేరుకుపోయిన ఆచార సాంప్రదాయాలను ఎలా మార్పు చెయ్యాలి? అయినా మగవాడికి ఆడదాని ఇంటి పేరు మార్చే హక్కు ఎవరిచ్చారు? పెళ్లి చేసుకున్న తర్వాత పెరికితనంగా పిల్లలు పుట్టారనుకో, ఆడవారైతే తల్లి ఇంటి పేరు, మగవాడైతే తండ్రి ఇంటి పేరు వస్తుంది. ఇందులో ఎవరికీ అన్యాయం జరగదు. కరెక్ట్గా మాట్లాడావు. మనకు ఆ బాధ్యత లేదు. బ్రతికిన కొన్నాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయటం, ఆ తర్వాత ఫినిష్ సంగతి దేవుడెరుగు. తల పగిలిపోతోంది. టీ తాగుదాం పదా. ఇక్కడ టీ హోటల్ ఎక్కడుంది? పక్కనే ప్లాటినం టీ సెంటర్ ఉంది కదా, టీ తాగి వెళ్ళిపోదాం. బ్యారేజీ మీద నుంచి కిందకు నడిచొచ్చి ప్లాట్ఫామ్లో ఇద్దరు టీ తాగి రోడ్డు మీద నిలబడ్డారు. రిక్షా ఎక్కి వెళ్ళిపోదాం జ్యోతి కోరింది. అమ్మో, ఎవరైనా చూస్తారు. చూస్తే ఆడపిల్లని నాకు భయం ఉండాలి కానీ మగవాడికి నీకేం భయం? మీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? కాబోయే జంట అనుకుంటారు. సరే, నీ ఇష్టం. అంత భయమా అంటూ జ్యోతి పెద్ద ధైర్యం ఉన్నదానిలా రిక్షా మాట్లాడి టాప్ వేయించింది. టాప్ ఎందుకు? మీరు చేసే చిలిపి పనులకు. ఎవరన్నా చూసినా కాబోయే నవదంపతులు అనుకుంటారు. రిక్షాలో బ్రిడ్జిలో దిగి నిదానంగా మెరక ఎక్కుతోంది. సూర్య మెడం చెయ్యి ఆమె నడుం మీద వేసి కుడి చేత్తో ఆమెను దగ్గరకు తీసుకుని గులాబీ పువ్వులా ఉన్న ఆమె చెక్కిలి గట్టిగా చుమ్మించాడు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు రాగానే రిక్షావాడు లాగించి బ్రేక్ వేశాడు. ఏమిటోయ్, ఏమైంది? రెడ్ సిగ్నల్ పడింది సార్. పక్కనే ఆగిన స్కూటర్లు, రిక్షాల వాళ్ళు, సిటీ బస్ల వాళ్ళు, లారీల వాళ్ళు తమ వంక తదేకంగా చూడటంతో కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యారు. వెంటనే గ్రీన్ సిగ్నల్ పడింది. తొందరగా పోనీ. ఏమిటి అంత హడావుడి పడుతున్నారు? మీ ఇంటి దగ్గర కంగారు పడరా? నేనెక్కడ ఉన్నా ఏ తప్పు చేయనని మా వాళ్ళకి గట్టి నమ్మకం. అయినా నాకు టీనేజ్ దాటింది. నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవాలి. రిక్షా గాంధీనగరం దాటింది. సత్యనారాయణపురం రాగానే సూర్యం దిగుతూ తను వద్దన్న రిక్షావాడికి డబ్బులిచ్చాడు. రేపు తమరెక్కడ కలుస్తారు? జ్యోతి అడిగింది. రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. ఎందుకు? మీ ఇంటిగా? కాదు, కాన్ఫరెన్స్ ఉంది. వచ్చిన తర్వాత కలుస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పి సూర్యం తన రూమ్లోకి అడుగు పెట్టాడు. ఎదురుగా బాబాయ్. హలో బాబాయ్, ఎప్పుడొచ్చావు? వచ్చి 2 గంటలవుతోంది. పిన్ని పిల్లలు బాగున్నారా? మీ అమ్మ నాన్న బాగున్నారా అని అడగవేం? వాళ్ళు నన్ను ఇంటి నుంచి గెంటి వేశారు. కాదు, నువ్వే వాళ్ళని కాదనుకొని వచ్చేసావు. ఏమైతే ఏమిటి, మొత్తానికి విడిపోయాం. ఇంతకీ ఏమిటి అర్జెంటుగా వచ్చారు? మీ అమ్మ నాన్న మూలన పడ్డారు. అయితే హాస్పిటల్లో చేర్పించండి. చేర్పించడానికి కొడుకంటూ ఒకడున్నాడు. వారి ఆశలన్నీ నీ మీదున్నాయి. అయితే నేనేం చెయ్యాలి? నువ్వు కనబడితే వారి జబ్బు నయమవుతుంది. నాకు కుదరదు. అంత తేలిగ్గా కొట్టి పారేయకు. వాళ్లకు నాకు సంబంధం లేదు. నీ తల్లిదండ్రులను అంత చులకనగా చూడకు. నువ్వు ఇంటి నుండి వెళ్ళిన తర్వాత వేళకు భోజనం చేయక దిగులు పడి చిక్కి సగమయ్యారు. కొడుకు మీద ఏ తండ్రికి కోపం ఉండదు బాబు. కొడుకులు చెడిపోకూడదన్న బాధ తప్ప. ఏదో కోపంలో నిన్ను కోప్పడి ఉంటారు. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. నువ్వెంత చెప్పినా నేను రాను బాబాయ్. నీ మొండి నిర్ణయాన్ని మార్చుకో. మీ అమ్మ అసలు భోజనం చేయటం లేదు. మీ నాన్న దిగులుతో మంచం పట్టాడు. వాళ్ల సర్వస్వం నువ్వే బాబు. ఇవాళ కాకపోయినా రేపైనా లక్షల ఆస్తికి వారసుడవు నువ్వే. వాళ్ళ ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి. సరళకు పెళ్లి చేసి దాన్నొక అయ్య చేతిలో పెట్టి నువ్వు ఒక ఇంటివాడైతే వాళ్ళకి ఇంక కావాల్సిందేముంది? ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ దాకా వచ్చిన వాడివి. చిక్కడపల్లి ఎంత దూరం? అయినా కుదరదు. రేపు మా యూనియన్ సమావేశం రవీంద్ర భారతిలో ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మద్రాసు వెళ్ళాలి. వెళ్లే ముందు 10 నిమిషాలు మా కోసం వెచ్చించు. నీకు జన్మనిచ్చినందుకు మా అన్నయ్యను ఒకసారి చూసి వాడిని బ్రతికించు. నిన్ను చూడందే వాడు బ్రతకలేడు. వాడు ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాడు. నీ మనసు ఎంత రాయి అయినా నువ్వు వాళ్ళని చూడకపోయినా నువ్వు బ్రతకగలవు. నువ్వు ఒకసారి వచ్చి మా అన్నయ్యను బ్రతికించు. ఇవి చేతులు కావు. గద్గద స్వరంతో చేతులు పట్టుకుని కళ్ళ వెంట జలజల నీళ్లు రాల్చాడు.
బాబాయ్, ఇక నీ ఇష్టం. ట్రై చేస్తాను. నువ్వు వస్తావని చెబుతాను. ఆలోచిస్తాను. వెళ్తాను. భోజనం చెయ్యి. ఇప్పుడు దాకా నీ మాటలతో నా కడుపు నింపావు. ఇంకా చాలురా. సూట్ కేసు తీసుకుని మేడమెట్లు దిగాడు. బాబాయ్ వెళ్ళిన వంక చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఇప్పుడు తనేం చెయ్యాలి? సూర్యం వీడియో కోచ్లో హైదరాబాద్ వెళ్ళాడు. అప్సరా లాడ్జిలో దిగి స్నానం చేసి భోజనం ముగించి పేపర్ ముందేసుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. హలో, ఎవరండి? సూర్యం అడిగాడు. నేను మీ నాన్నను బాబు, సుందర్రావు నీరసంగా అన్నారు. ఫోన్ వెంటనే కింద పెట్టేశాడు. లైన్ కట్. మరలా ఫోన్ మోగింది. గణగణ కొట్టుకుంటోంది. వెంటనే రిసీవర్ ఎత్తాడు. మీ అమ్మను మాట్లాడుతున్నాను బాబు, ఫోన్ మాత్రం పెట్టివేయవద్దు. నిన్ను చూడాలని ఉంది. ఒకసారి ఇంటికి రా బాబు. సూర్యం ఏమీ మాట్లాడలేదు. మా మీద కోపం తగ్గించుకో. నీ ఇష్టప్రకారమే. కానీ మీ నాన్నగారు నీ మీద దిగులుతో సగమయ్యారు. నిన్ను చూడాలని తప్పించిపోతున్నారు. ఇక నా సంగతి సరే సరి. రోజు నిన్ను ఫోటోలో చూడందే పచ్చి మంచినీళ్ళు కూడా తాకటం లేదు. నీ చెల్లాయి సరళకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంబంధాలు చూస్తున్నాం. దానితో పాటు మన రామం అంకుల్ గారి నీరజను నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అది నీకు ఇష్టమైతేనే. నాకెవ్వరూ ఇష్టం లేదు. నువ్వు ఫోన్ పెట్టేయి. కసిగా రిసీవర్ పెట్టేశాడు. మనసంతా వికలమైంది. తలలో అనేక రకమైన ఆలోచనలు గిర్రును తిరుగుతున్నాయి. ఒకసారి వాచి చూసుకున్నాడు. 3 దాటుతోంది. ఇంకా 2 గంటలు గడిస్తే రవీంద్ర భారతికి వెళ్ళాలి. టైం భారంగా నడుస్తోంది. ఎప్పుడు 5 అవుతుందా? రూమ్ నుంచి బయటకు వెళ్ళాలని తలుపు వేసి దుప్పటి గట్టిగా ముసుగు పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో మరలా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. బెదవ ఫోన్. ఈ లాడ్జిలో దిగిన దగ్గర నుంచి ఈ ఫోన్స్తోనే సరిపోయేటట్లుంది. ఫోన్ ఎత్తలేదు. రింగ్ అయ్యి లైన్ కట్ అయింది. హమ్మయ్య అనుకుని కళ్ళు గట్టిగా మూసుకొని నిద్రకి ఉపక్రమించాడు. మరలా ఫోన్ గణగణ రింగ్ అయింది. ఈసారి ఫోన్ ఎత్తక తప్పింది కాదు. హలో, సూర్యం గారు ఉన్నారా అండి? అవతల కంఠం ప్రశ్నించింది. నేనేనండి, సూర్యాన్ని. నేను చైతన్య ప్రభ ఎడిటర్ని మాట్లాడుతున్నాను. తనంతాను పరిచయం చేసుకున్నాడు. నమస్తే. నమస్తే. మీరు రాసిన కథ చదివాం. చాలా బాగుంది. మేం పత్రిక పెట్టి 10 ఏళ్లు దాటింది. ఇంత ఒరిజినల్ రచన ఇంతవరకు రాలేదు. చైతన్యవంతమైన మీ కథ పాఠకుల్ని చదివిస్తుంది. మీ కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. జనంలో మంచి సంచలనం రేపవచ్చు. చైతన్య ప్రభ పాఠకులు మీ పాత కథలు చదివి మీ ఫోటో ఒకసారి ప్రచురించమని ఒకటే ఉత్తరాలు. ఈ కథతో పాటు మీ ఫోటో వేద్దామనుకుంటున్నాం. అందుకే విజయవాడ మీ కాలేజీకి ఫోన్ చేశాను. హైదరాబాద్లోనే ఉన్నారని ప్రిన్సిపాల్ గారు మీ అడ్రస్ చెప్పారు. మా ఫోటోగ్రాఫర్ని మీ దగ్గరికి ఇప్పుడే పంపిస్తున్నాను. ఇప్పుడు ఫోటో ఎందుకు సార్? నాకు ఇష్టం లేదు. కథ ప్రచురించండి చాలు. ఇంతమంది పాఠకుల కోరిక కాదనకూడదు. మీ ఫోటో వేసి ఆ క్రెడిట్ మాకే దక్కాలి. ఒక్కసారి మా ఆఫీస్కి రండి. ఎన్ని వేల ఉత్తరాలు వచ్చాయో చూద్దురు కానీ. ఈసారి తప్పకుండా వస్తాను. ఇక్కడ కాన్ఫరెన్స్ అయిన వెంటనే మద్రాసు వెళ్ళాలి. ఏమీ అనుకోవద్దు. మరలా వచ్చినప్పుడు మాత్రం కలవటం మర్చిపోవద్దు. మా పత్రికలో మీరు వాస్తవానికి దగ్గరగా సీరియల్ నవల ఒకటి రాయండి. నవలలు రాయటం నాకు చేత కాదండి. అంత పెద్ద రచయితను కాదు. దీనికి పెద్ద అనుభవం అక్కర్లేదు. కథ అయితే సంక్షిప్తంగా మాత్రమే చెప్తాం. నవలైతే వివిధ సంఘటనల ద్వారా మనం చెప్పదలిచింది విపులంగా చెప్పవచ్చు. మీ చేత నవల రాయించే బాధ్యత నాది. అన్ని విషయాలు మనం సమక్షంలో మాట్లాడుకుందాం. ఉంటాను. అలాగే. నమస్తే. నమస్తే. ఫోన్ పెట్టేశాడు. పడుకుందాం కదా అని బెడ్ దగ్గరికి వెళ్ళాడు. మరలా ఫోన్ గణగణ మోగింది. ఈసారి ఎవరబ్బా? ఈ ఫోన్తో చచ్చిపోతున్నాను మనసులో అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. నేను రామం అంకుల్ని మాట్లాడుతున్నాను. తనకు తాను పరిచయం చేసుకున్నాడు. నమస్తే అప్రయత్నంగా అన్నాడు. రామం అంకుల్ అంటే తనకు మొదటి నుంచి ఒక రకమైన గౌరవం. నీ ఆలోచనలు బాగున్నాయి. గత వారం చైతన్య ప్రభలో నీ కథ చదివాను. అద్భుతంగా ఉంది. అంతా మీ ఆశీర్వాదం. కాలేజీలో నీ ఉపన్యాసం అన్ని పత్రికలు ఫోటోలతో సహా వేసి దంచేశాయి. ఎప్పటికప్పుడు పేపర్లో నీ విషయాలు ఆసక్తిగా చూస్తూనే ఉన్నాను. అల్లుడు, నిజంగా నీ ఆశయాలు మెచ్చుకోదగ్గవి. ప్రపంచం అంతా మీలాంటి వారు ఉంటే మా కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది. నాలాంటి వారి సహకారం నీకెప్పుడూ లభిస్తుంది. నీకెలాంటి సహాయం సహకారం కావాలన్నా నన్ను అడుగు. ఆ మాట అన్నారు చాలు. నీకెప్పుడు నా అండదండలుంటాయి. వెళ్లే ముందు ఒకసారి ఇంటికి రా. వీలుంటే వస్తాను. థ్యాంక్స్. ఫోన్ పెట్టబోయాడు. ఫోన్ పెట్టొద్దు, నీరజ మాట్లాడుతుందట. మాట్లాడు. నీరజకిచ్చాడు. నవ్వు. హలో బావగారు, హౌ ఆర్ యూ? ఫైన్. ఏమిటి డల్గా మాట్లాడుతున్నారు? ఉదయం నుంచి భోజనం చేయలేదు జోక్గా అన్నాడు. వెంటనే తీసుకురానా? లేకపోతే నేను డల్గా ఉంది యాక్టివ్గా ఉంది ఫోన్లో తెలుస్తుందా? తెలియదు కదూ. నేను వెంటనే వస్తున్నాను.
రావద్దు. నేను సుష్టుగా భోజనం చేశాను, యాక్టివ్గా ఉన్నాను. కావాలంటే నా గంభీర కంఠం విను. నాకు కాన్ఫరెన్స్కి టైం అవుతోంది, వెళ్తున్నాను. నేను వస్తాను. అక్కడ ఇతరులను రానివ్వరు. లేదు బావా, నేను నీ దగ్గరికి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి ఉత్సాహంగా కారు స్టార్ట్ చేసి బయలుదేరింది. సూర్యం తల గట్టిగా పట్టుకున్నాడు. నీరజ చిలిపి మాటలకి మనసులో నవ్వుకున్నాడు. ఈ ఫోన్ తనని ఊపిరి ఆడినివ్వటం లేదని రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. ఇంకా నిద్ర పట్టదు. కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని ప్యాంట్ షర్ట్ వేసుకుని ట్రిమ్గా తయారయ్యాడు. ఇంతలో బెల్ మోగింది. తలుపు తీశాడు. ఎదురుగా మెడలో కెమెరా తగిలించుకున్న ఫోటోగ్రాఫర్. నమస్కారం, నేను చైతన్య ప్రభ విలేకరిని, ఫోటోగ్రాఫర్ని సార్. నమస్తే. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఏమీ వద్దు సార్. కాదు, ఏదో ఒకటి తీసుకోవాలి. ఫోన్ రింగ్ చేసి కాఫీ ఆర్డర్ చేశాడు. మీరు స్టడీగా కూర్చోండి సార్, ఫోటో ఒకటి తీసుకుంటాను. ఫోటో ప్రచురించవద్దని ఎడిటర్ గారికి చెప్పాను. లక్షలాది పాఠకుల కోరిక, కాదనవద్దు సార్. తప్పదంటారా? రిక్వెస్ట్. విత్ ప్లెజర్ అంటూ కుర్చీలో తిరిగి కూర్చున్నాడు. ఫోటో తీశాడు. ఇంతలో నీరజ బయట నుండి హడావిడిగా వచ్చింది. హలో బావగారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, రా వచ్చి కూర్చో. మీరు కాబోయే శ్రీమత? విలేకరి ప్రశ్న. నీరజ వెంటనే నవ్వుతూ సంతోషంగా స్వీట్ ప్యాకెట్ విప్పి కరెక్ట్గా చెప్పారు. ఇదిగోండి స్వీట్. మా బావగారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా. నీరజ ముగ్గురికి స్వీట్ పంచింది. ఏమిటి హడావిడి? సూర్యం ప్రశ్నించాడు. హడావిడి కాదు, ఆనందం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి సార్. మా చైతన్య ప్రభలో మీ ఇంటర్వ్యూ ప్రచురిస్తాం. నీరజ కల్పించుకొని, ఒకటి కాదు 1000 ప్రశ్నలు అడగండి, మా బావగారు సమాధానం చెప్తారు. నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఇంకా మీరు అడగండి. నీరజ బుద్ధిగా మిగిలిన స్వీట్స్ తింటూ కూర్చుంది. చైతన్య ప్రభ విలేకరి అడిగిన ప్రశ్నలకు సూర్యం విపులంగా సమాధానం చెప్పాడు. చాలా సంతోషం సార్. మీ ఇంటర్వ్యూలో చివరిగా ఒక ప్రశ్న. మీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకునే స్త్రీ దొరికితే పెళ్లి చేసుకుంటారా? విలేకరి చివరి ప్రశ్న సంధించాడు. పక్కన నేనుండగా వేరే ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? నీరజ కుర్చీ తీసుకొచ్చి సూర్యం పక్కనే వేసుకొని కూర్చుంది. సూర్యం ఖండితంగా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో నేను లేను. నా కార్యక్రమాలు దిగ్విజయం కావాలి. నీరజ వెంటనే, ఆ తర్వాత చేసుకునేది నన్నే. మా బావ చెప్పిన విధంగా నడుచుకుంటాను. మా బావగారు లేందే నేను బ్రతకలేను. నా ప్రాణం మా బావగారు. ఈ విషయం మీ పత్రికలో రాయండి. కావాలంటే ఫోటో కూడా ఒకటి వేయండి. దగ్గరకు జరిగి కూర్చుంది. వెంటనే ఫోటో తీశాడు. ఫోటో తీశారా? ఎంత పొరపాటు చేశారు. తీస్తే తీశారు, మీ పత్రికలో మాత్రం వేయకండి ప్లీజ్. ఇప్పట్లో పెళ్లి ప్రసక్తి లేదు. మీ ఆశయాలకు సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. అలాగే రాస్తాను. మా ఇంటర్వ్యూని చక్కగా చేశారు, సంతోషం. నమస్కారం, వస్తాను. వెళ్ళటానికి లేచాడు. సూర్యం మరలా హెచ్చరిస్తూ, మా ఇద్దరి ఫోటో మాత్రం వెయ్యొద్దు అన్నాడు. మా బావ అలాగే అంటాడు. నన్ను కాక ఎవరైనా చేసుకుంటే ఊరుకుంటానా? బొంగమూతి పెట్టి అన్నది. విలేకరి వెళ్ళిపోయాడు. ఏం చేస్తావు అన్నాడు. చచ్చిపోతాను. ఇంటికెళ్ళి తీరిగ్గా ఆ పని చేయి. అంతేకాని నా మీద నీకేమాత్రం ప్రేమ లేదన్నమాట. ఏదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు. మౌనం అంగీకారం. నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను, ఎక్కడ ఉందామన్నా వస్తాను. నువ్వు లేందే నేను బ్రతకలేను. నేను పుట్టగానే మా డాడీ మమ్మీ నీ పెళ్ళామనుకున్నారు తెలుసా? తెలియదు. మొన్న కూడా మా డాడీ నాతో అన్నారు. సంతోషం. ఇక నాకు మీటింగుకు టైం అవుతుంది, వస్తాను. నేను కూడా వస్తాను. ఇతరుల్ని లోనికి రానివ్వరు. అయితే నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. భీష్మించుకొని కూర్చుంది. అలాగే కూర్చుని ఉండు. బావా, బయట మాత్రం భోజనం చేయవద్దు. క్యారేజీ మా ఇంటి దగ్గర నుండి తెప్పిస్తాను. ఏమీ వద్దు. రాత్రిపూట నేను భోజనం మానేశాను. తెప్పిస్తే నువ్వే తింటావు అంటూ ఇంటికి ఫోన్ చేసి క్యారేజీ లాడ్జికి పంపమని చెప్పింది. హడావిడిగా సూర్యం రవీంద్ర భారతి వెళ్ళాడు. మీటింగుకై అంతా ముఖ్యమైన వ్యక్తులే వచ్చారు. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ తమ ఉపన్యాసాలు ఇచ్చారు. సూర్యం మాత్రం ఆవేశంగా తన సహజ ధోరణిలో ఉపన్యసించాడు. అందరి నోటి నుంచి ఒకటే మాట. సూర్యం అనే కుర్రవాడు చాలా యాక్టివ్, చాలా బాగా మాట్లాడతాడు. అతని ఆశయాలు మెచ్చుకోదగ్గవని తేల్చారు. అన్ని పత్రికలు సూర్యం ఫోటోలు తీసుకున్నాయి. ఉపన్యాసాన్ని బ్రహ్మాండంగా రాసుకున్నారు. మీటింగ్ చాలా ఆనందంగా జరిగిపోయింది. రాత్రి 9 గంటలకు మీటింగ్ నుంచి బయటకు రాగానే ఎప్పటి నుంచి ఉన్నారో బయట రోడ్డు మీద కారు దగ్గర సుందర్రావు గారు, అమ్మ, సుబ్బారావు బాబాయ్ నిలబడి తన కోసం చూస్తున్నారు. తను చూసి చూడనట్లు కారు ముందుగా వెళ్ళబోయాడు. 2 అడుగులు ముందుకేశాడు. సూర్యం అని వెనక ఎవరో పిలిచారు. ఆ పిలుపులో ఆవేదన ఉంది. కంఠం గుర్తించి వెనక్కి తిరిగి కూడా చూడలేదు. బాబు సూర్యం అంటూ సూర్యం దగ్గరికి సుందరమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
బాబు, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? మమ్మల్ని ఈ వయసులో బాధ పెట్టొద్దు, రారా ఇంటికి వెళ్దాం. నేనెక్కడికి రాలేను సూర్యం తేల్చి చెప్పాడు. నీకు మేమేం ద్రోహం చేశాంరా? నాకు బ్రతుకు ఇవ్వటమే. సుందర్రావు గారు కళ్ళు తుడుచుకుంటూ ముందుకొచ్చారు. సూర్యం ఇంకా ఏం మాట్లాడవలసి వస్తుందోనని, ఇంతమందిలో గొడవ పడటం బాగోదని బాబాయ్తో బాబాయ్ వస్తాను అని ముందుకు కదిలాడు. ఒక్క మాట బాబాయ్ కేక వేసి దగ్గరకొచ్చాడు. ఏమిటి? ఒక్కసారి ఇంటికి రా బాబు బ్రతిమలాడాడు. నేను అనుకున్నది సాధించిన రోజు, ఏదో ఒకరోజు చివరిసారిగా ఇంటికి తప్పకుండా వస్తాను అంటూ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. ఎంత ఎదిగిపోయావురా మనసులో అనుకుని ముగ్గురు బాధతో ఇంటికి వెళ్ళిపోయారు. ఆటో వేసుకుని సూర్యం లాడ్జి దగ్గర దిగాడు. ఇంకేమిటి, తమరిక్కడే కునికిపాట్లు పడుతున్నారు? సూర్యం రూమ్లోకి రాగానే నీరజను చూసి అడిగాడు. నీకోసం ఎదురు చూస్తున్నాను బాబా, ఇప్పుడు రా. ఏమిటి మీటింగ్లు? ఈటింగ్ ఉంటే సరిపోతుందంటావా? నీతో వాదన ఎందుకులే గాని ముందు కాళ్ళు కడుక్కొని రా బాబా, భోంచేద్దాం. నేను రాత్రిపూట భోజనం చెయ్యను. బయటకు వెళ్ళేటప్పుడు నీతో చెప్పాను, నేను భోజనం చేయలేదు. ఎందుకని? నీతో కలిసి భోంచేద్దామని. నేను తినను. అయితే నేను తినను. మొండిగా చేతులు కట్టుకొని కూర్చుంది. ఇద్దరూ అలా భీష్మించుకొని కూర్చున్నారు. 10 నిమిషాల తర్వాత నీరజ, బావా ఆకలేస్తోంది అడిగింది. తిను, నీతో కలిసి తినాలని నా కోరిక బావా. నీకంత ఓపిక లేకపోతే నేనే కలిపి ముద్దలు నోట్లో పెడతాగా దీనంగా అడిగింది. రాత్రిపూట భోజనం మానేసా నీరజ, లేకపోతే ఇంతసేపా? అయితే నా కోసం 2 ముద్దలు తిను. తప్పదంటావా? నా కోసం బావా. వెంటనే క్యారేజీ తీసి అన్నం కలిపింది. బావా, రేపు మన పెళ్ళైతే ఇగురు కూరలతో వండి పెట్టనా? చారు రసం అంటే ఇష్టపడతావా? ఎందుకంటే నాకింతవరకు వంట చేయటం రాదు. నీకేది ఇష్టమైతే అది నేర్చుకుని వండి పెడతాను అమాయకంగా అడిగింది. నీకా శ్రమ ఇవ్వను. అయితే నువ్వే చేస్తావా? మరే అదృష్టం నీకుండొద్దు? అన్ని అదృష్టాలు నీవే బావా. ఇదిగో స్పెషల్ చికెన్ రోస్టు, నోరు తెరు, నేను కలుపుకు తింటాను. లేదు, నేను నోట్లో పెడతాను బలవంతంగా నోట్లో పెట్టింది. నీరజ్ ఆశ్చర్యంగా, బాబా ఇంత ప్రేమగా నేను నోట్లో పెడితే తెలుగు సినిమాలో లాగా నా వేలు కొరకలేదేమిటి? నా వేళ్ల మీద ఏమీ ఘాట్లు లేవు. చేయి తిప్పుకొని చూసింది. అది సినిమా, ఇది జీవితం. సినిమాలో తీసినవన్నీ జరిగినవి కావా? జరుగుతాయి. అయితే నా నోట్లో ఒక ముద్ద పెట్టు బావా. నీ చేత్తో తింటే అమృతం కాదు, విషం. అయినా పర్వాలేదు. ఏమిటంత ధైర్యం? ముందు నా నోట్లో ఒక ముద్ద పెట్టు బావా. కడుపులో రైళ్లు పరిగెత్తుతున్నాయి అంటూ నోరు తెరిచింది. అమ్మ బాబోయ్, అంత పెద్ద నోరా? పెద్ద ముద్ద చేసి నోటిలోకి అదిమాడు. నీరజకు పొలమారింది. జగ్లో నీళ్లు గ్లాసులోకి వంచి మంచినీళ్ళు అందించాడు. నీరజ తాగుతూ, బావా అమృతంలా ఉంది అంది. ముందు మంచినీళ్లు తాగు. అలా పొలమారితే ఏమంటారో తెలుసా? నువ్వు చెప్పందే నాకెలా తెలుసు? 100 ఏళ్ళు ఇలాగే కలుసుంటాం. జరగదులే అంటూ లేచి చెయ్యి కడుక్కోబోయాడు. బావా, సగంలో లేవద్దు, ఇంకా చిమ్చిమ్ చారు ఉన్నాయి. అవన్నీ పోసుకొని నువ్వే తిను. చేయి కడుక్కున్నాడు. టవల్తో చేయి తుడుచుకొని చదవటానికి పేపర్ ముందేసుకున్నాడు. నీరజ నిదానంగా ఒక్కొక్క కూరతో ఏ కూర రుచిగా ఉందో మధ్య మధ్యలో వివరిస్తూ మొత్తం లాగించింది. క్యారేజీ డ్రాయర్ మీద పెట్టి, బావా ఇలా అయితే నేను కాపురం చెయ్యలేను నీతో అంది. ఇప్పుడు నిన్నెవరు చేయమన్నారు? లేకపోతే ఏమిటి బావా, భోజనం సగంలో లేచొచ్చావు. ఏమీ మిగిలిపోలేదుగా. నీ ఆకలి తెలిసే వదిలేశాను. అంటే నేను తిండిపోతున్నా అలా అని నేనన్నానా? అంటే అన్నావులే కానీ వరుసకు బావవు, రేపు కాబోయే మొగుడివి. నువ్వు అనకపోతే ఎవరంటారు? ఏది బావా, ఒక కిస్ ఇవ్వు. దగ్గరకొచ్చింది. ఇది ఏ సినిమాలో చూశావు? పార్కుల్లో ప్రేమించుకునేవారంతా కిస్లు ఇచ్చుకుంటారంటగా. ఎవరు చెప్పారు? మా బామ్మ. మరి నువ్వు మీ బామ్మ కలిసి పార్కుకు వెళ్ళరాదు? రేపు మనిద్దరం వెళ్దాం బావా. నాకంత టైం లేదు. అందుకే ఇక్కడే ఒక కిస్ ఇవ్వు బావా. కిస్ అంటే తెలియదన్నట్లుగా అడిగాడు. కిస్ అంటే తెలియదా? నువ్వు నా బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. తొందరగా ముద్దు పెట్టు బావా. మరింత దగ్గరగా జరిగింది. తప్పు నీరజ, అలా అడగకూడదు. ఎలా అడగాలి? మొగుడిని ముద్దు పెట్టమని అడగటం తప్పా? తప్పే. ఎవరన్నారు? నేనంటున్నాను. మరెప్పుడు పెడతావు? సిగ్గులేదు అలా అడగటానికి. ముద్దొచ్చినప్పుడే పెట్టాలి. ఏమిటి బావా అలా ఆడపిల్లల ఇదైపోతావు? నీ శీలానికి ఏమీ భంగం రాదు. నీ ఆశయాలేమీ దెబ్బతినవు. నువ్వు పెట్టకపోతే సరేలే, నేనన్నా ముద్దు పెడతానంటూ సూర్యాన్ని గట్టిగా ముద్దు పెట్టుకుంది. నువ్వు ఆడదానివి కాదు మగవాడిని. అలా అయినా బాగుండేది. నాకు ఈ తలనొప్పి తగ్గేది. ఏమిటి బావా, నా మాటలు తలనొప్పిగా ఉన్నాయా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఏది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు.
ఇదే సినిమాలో చూసావు, నీ దగ్గరే. టైం చూసి ఇప్పటికే చాలా పొద్దుపోయింది. అంకుల్ ఎదురు చూస్తుంటారు. ఇక నువ్వు వెళ్ళు. నేనంటే ఇష్టమో కాదో చెప్పేదాకా నేను కదలను తిష్టవేసింది. సూర్యం ఎలా ఈ పీడను వదిలించుకోవాలా అని ఆలోచించి చివరికొక్క నిర్ణయానికి వచ్చాడు. ఆలోచించి రేపు ఉదయం చెప్తాను అన్నాడు. ఇంకా ఆలోచించేది ఏమిటి బావా? నాకు నువ్వంటే ప్రాణం. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. ఇది నా నిర్ణయం. తన మనసులో మాట చెప్పింది. అదే ఆలోచించి రేపు ఉదయమే చెప్తాను. సరే, ఆడపిల్లలా బాగా ఆలోచించుకో. రేపన్నా నన్ను పార్కుకు తీసుకెళ్తావా? అలాగే. ప్రస్తుతం నీరజను ఇంటికి పంపటానికి ప్రతిదానికి సరే అంటున్నాడు. వెళ్తాను, మరలా ఉదయమే వస్తాను. చిత్తం. హమ్మయ్య అనుకున్నాడు. మనసంతా రిలీఫ్గా ఉంది. నీరజ వెళ్ళిన తర్వాత వాన వెలిసినట్లుంది. పొద్దున్నే ప్రయాణానికి అన్నీ సర్దుకుని రెడీ చేసుకున్నాడు. చీకటితో లేచి రూమ్ ఖాళీ చేసి డైరెక్ట్గా మద్రాసు వెళ్ళిపోయాడు. ఉదయమే నీరజ వచ్చి కౌంటర్లో అడిగింది. తెల్లవారుజామున 5 గంటలకే రూమ్ ఖాళీ చేసినట్లు చెప్పారు. పిచ్చి బాబా, ఇవాళ పార్కుకు తీసుకుని వెళ్లాల్సి వస్తుందేమోనని, అక్కడ కిస్ ఇవ్వాల్సి వస్తుందని ముందుగానే ఆలోచించి వెళ్ళిపోయి ఉంటావు. అమ్మ దొంగ, నువ్వెక్కడికి వెళ్ళినా నేను రాలేను అనుకుంటున్నావా? విజయవాడ నేను వస్తాను మనసులో అనుకుని ఇంటికొచ్చింది. కథ కొనసాగుతుంది.